6 టీవీ నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. తిరుపతి జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వర్సిటీ లోపలికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులను మనోజ్ నిలదీస్తూ తమ తాత నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో వర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తాత నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్లు లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని ఎలా అడ్డుకుంటారని పోలీసులను మనోజ్ నిలదీశారు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేలా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయాలి, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాము. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండుగ పూట పెద్దల పండగ, అది దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసా, ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్ని చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ఇక మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఏం జరుగుతుంది? ఈరోజు తీసుకున్నట్లయితే చంద్రగిరి నియోజకవర్గం నంగంపేట వద్ద ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద వివాదం చోటు చేసుకుంది. అయితే ఈరోజు ఉదయం సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గాన్ని చేరుకున్నటువంటి మంచు మనోజ్ నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకు అక్కడి నుంచి రంగంపేటలో తమ కళాశాల వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, అలాగే మంచు మనోజ్ విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, ముందస్తు అక్కడ భారీగా అక్కడ మోహరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఘర్షణ మాత్రం నెలకొంటుంది అన్నటువంటి నేపథ్యంలో చంద్రగిరి పోలీసులు కూడా భారీగా అక్కడికి మోహరించారు. ఎప్పుడైతే మంచు మనోజ్ వచ్చిన తర్వాత అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కొద్దిసేపటి తర్వాత మంచు మనోజ్ అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఏ రంగంపేట వద్దకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో నారావారిపల్లెకు చేరుకుని మంత్రి నారా లోకేష్ ను అక్కడ పలకరించి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అనంతరం ఏ రంగంపేటలో జరుగుతున్నటువంటి జల్లికట్టు ప్రోగ్రాం కూడా అక్కడికి హాజరయ్యారు కుటుంబ సమేతంగా. అక్కడ దాదాపు 1-2 గంటల సేపు వరకు ఈ యొక్క జల్లికట్టు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని వీక్షించిన తర్వాత తిరిగి మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. ఎప్పుడైతే మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు చేరుకున్నా అక్కడ తిరిగి ఇటు మంచు మనోజ్ సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, అలాగే మోహన్ బాబు మంచు విష్ణువుకు సంబంధించిన బౌన్సర్లు అంతా కూడా గుమిగొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి తమ అవ్వ తాతలకు సంబంధించినటువంటి సమాధులకు మొక్కుకొని వెళ్ళేటువంటి దిశగా అక్కడికి చేరుకున్నానని, లోపలికి తను వెళ్ళనేపథ్యంలో మోహన్ బాబు సంబంధించినటువంటి బౌన్సర్లు అడ్డుకోవడం, అలాగే లోనికి రానియకుండా చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అప్పటికి నచ్చ చెప్పినప్పుడు కూడా లోపలికి అలౌ చేయలేదు. అటుపక్క లోపల ఉన్నటువంటి మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు బయటకు రాకుండా తనను లోపలికి అనుమతించకూడదనే నేపథ్యంలో పోలీసులు మరింత ఉన్నటువంటి యొక్క గుంపునంతా కూడా చెల్లదెదురు చేశారు. అయితే ఖచ్చితంగా లోపలికి వెళ్లే తిరిగి ప్రయాణం అవుతానన్నటువంటి నేపథ్యంలో మంచు మనోజ్ అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులు మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా
తిరుపతి ఎస్పీ దగ్గరికి వెళ్లి తను పర్మిషన్ తెచ్చుకుని లోపలికి వెళ్తానన్నటువంటి నేపథ్యంలో తిరుగు పయనం అయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని చుట్టుపక్కల వాళ్ళంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చంద్రగిరి పోలీసులే కాకుండా బెటాలియన్ కూడా అక్కడ దింపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు వర్గాలు ఒక్కసారిగా ఏదైతే మంచు మనోజ్ సంబంధించినటువంటి బౌన్సర్లు లోపలికి ప్రవేశించారో వీళ్ళ పైన దాడికి కూడా పాల్పడినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే దాడి జరిగిన తర్వాత మంచు మనోజ్ కూడా ఆ యొక్క గేటు వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరిగినప్పటికీ లోపల ఉన్నటువంటి మంచు మోహన్ బాబు కావచ్చు, అలాగే విష్ణు కావచ్చు బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తమ తాత అవ్వ సమాధులు ప్రార్థించుకు వెళ్ళేటువంటి దిశగా వచ్చినటువంటి మంచు మనోజ్ తిరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.